ఓం శాంతి 1/5/2024 మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రి మనకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా. వారు సర్వవ్యాపి కారు అన్నది మీరు నిరూపించి చెప్పండి. ప్రశ్న: ఈ సమయంలో ప్రపంచంలో అత్యంత దుఃఖం ఎందుకు ఉంది? దుఃఖానికి కారణం వినిపించండి. జవాబు: మొత్తం ప్రపంచమంతటిపైన ఈ సమయంలో రాహు దశ ఉంది. దీని కారణంగానే దుఃఖం ఉంది. వృక్షపతి అయిన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యత్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. రావణుడి నామరూపాలు ఉండవు, అందుకే అక్కడ దుఃఖం ఉండదు. సుఖధామాన్ని స్థాపించడానికి తండ్రి వచ్చారు, అక్కడ దుఃఖం ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తారు. ఎందుకంటే పిల్లలందరికీ మనం ఆత్మలము అని, మన ఇంటి నుండి మనం ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తామని తెలుసు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి ప్రవేశిస్తాము. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయని తండ్రి అర్థం చేయించారు. దీన్ని యోగము అని కూడా అనకూడదు. యోగంనైతే సన్యాసులు నేర్పిస్తారు. విద్యార్థులకు టీచర్తో కూడా యోగముంటుంది. పిల్లలకు తండ్రితో యోగముంటుంది. ఇదేమో ఆత్మలు మరియు పరమాత్ముని యొక్క మేళ, అనగా పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ. ఇది కళ్యాణకారి మిలనము. మిగిలినవన్నీ అకళ్యాణకారి అయినవే. ఇది పెద్ద ప్రపంచం కదా. మీరెప్పుడైతే ప్రదర్శని లేక మ్యూజియంలో అర్థం చేస్తారో అప్పుడు ఆత్మ మరియు పరమాత్మల పరిచయం ఇవ్వడం కరెక్ట్. ఆత్మలందరూ పిల్లలు మరియు వారు పరంపిత పరమాత్మ. వారు పరంధామంలో నివసిస్తారు. పిల్లలెవరూ కూడా తమ లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమపితను ఓ పరంపిత పరమాత్మ అని దుఃఖంలోనే తలుచుకుంటారు. పరమాత్మ పరంధామంలో నివసిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానాన్ని అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారని మాత్రమే అర్థం చేయించకూడదు. వారు తండ్రి కూడా శిక్షకుడు కూడా అన్నది తప్పకుండా అర్థం చేయించాలి. మన అందరం సోదరులం. వారి ఆత్మలందరికీ తండ్రి. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుని నుండి భక్తి ఫలం లభిస్తుంది, అనగా తండ్రి నుండి పిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారు. భగవంతుడు భక్తి ఫలాన్ని పిల్లలకిస్తారు. ఏమిస్తారు? విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కాని వారు తండ్రి అని మాత్రమే మీరు నిరూపించకూడదు. వారు తండ్రి కూడా, అలాగే శిక్షణ ఇచ్చేటువంటి వారు కూడా, సద్గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అన్న ఆలోచన దూరమైపోతుంది. ఈ విషయాన్ని కలపండి. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విధంగా అడగండి. వారు శిక్షణను ఇచ్చే టీచర్ కూడా. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? ఏ విధంగా తండ్రి వేరు మరియు పిల్లలు వేరు, అదేవిధంగా తప్పకుండా టీచర్ వేరు, విద్యార్థులు వేరు. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తారు. వారి మహిమను కూడా చేస్తారు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు వచ్చి మనకు మనుష్య సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గస్థాపనను చేస్తారు. మనం స్వర్గవాసులుగా అవుతాము. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారని కూడా అర్థం చేస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు. ఆ తర్వాత చదువుకునేందుకు టీచర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మళ్లీ 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలోకి వెళ్లేందుకు గురువులను ఆశ్రయించాల్సి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు వేర్వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు. వారి మహిమను చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రపంచంలో మత కలహాలు ఎన్నో ఉన్నాయి కదా. వారు సర్వవ్యాపి అయినట్లయితే మళ్లీ టీచర్గా అయి ఎలా చదివిస్తారు? వారు సద్గురువు కూడా. మార్గదర్శకునిగా అయ్యి అందర్నీ తీసుకువెళ్తారు.
వారు శిక్షణ ఇస్తారు, అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు. భారత్ యొక్క ప్రాచీన రాజయుగం కూడా మహిమ చేయబడింది. అతి పురాతనమైనది సంగమయుగం. ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం మధ్యలో ఉంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం తండ్రి వచ్చి తమవారిగా చేసుకున్నారు. మనకు టీచర్గా, సద్గురుగా కూడా అయ్యారని మీకు అర్థమవుతుంది. వారు కేవలం మనకు తండ్రి కారు, వారు జ్ఞానసాగరుడు అనగా టీచర్ కూడా. వారు మనకు శిక్షణ ఇస్తారు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేస్తారు. ఎందుకంటే వారు బీజరూపుడు, వృక్షపతి. వారెప్పుడైతే భారత్లోకి వస్తారో అప్పుడు భారత్పై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యుగంలో అందరూ సదా సుఖమయమైన దేవీదేవతలుగా ఉంటారు. అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచం తమ ప్రధానంగా అవుతుందో అప్పుడు అందరిపైన రాహు దశ కూర్చుంటుంది. వృక్షపతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారి గురించి తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా అయి కూర్చోండి. ఆత్మవేరు, ఇల్లు వేరు అన్న జ్ఞానమైతే లభించింది. పంచతత్వాలతో కూడిన బొమ్మ అనగా శరీరం తయారవుతుంది. అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర నిశ్చయించబడి ఉంది. తండ్రి ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతుడైన టీచర్ అని ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచర్, గురువుల మధ్యన వ్యత్యాసం వివరించడం ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు, వాదించరు. ఆత్మిక తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇదే విశేషత. వారే మనకు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలీదు అని చెప్పేవారు. ఎందుకంటే ఆ సమయంలో వారు సతోగా ఉండేవారు. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో, రజో, తమోలోకి తప్పకుండా వస్తుంది. కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రము యొక్క ఆయువు గురించి కూడా తెలుసు. దీని ఆయువు ఎంత అనేది మనుషులు మర్చిపోయారు. ఇకపోతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేస్తారు. ఎన్నో ప్రగల్భాలు రాసేశారు. అందరికీ తండ్రైతే ఒక్కరే, సద్గతి దాత ఒక్కరే, గురువులు అనేకం ఉన్నారు. సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే ఉంటారు. సద్గతి ఎలా లభిస్తుంది అన్నది కూడా మీ బుద్ధిలో ఉంది. ఆది సనాతన దేవీదేవత ధర్మాన్నే సద్గతి అని అంటారు. అక్కడ కొద్దిమంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? అక్కడ కేవలం దేవతల రాజ్యమే ఉంటుంది. ఆ తర్వాత వారి వంశం వృద్ధి చెందుతుంది. లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ ది ఫస్ట్ ఉంటారో అప్పుడు ఎంతో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఈ ఆలోచనలు కూడా కేవలం మీకే నడుస్తాయి. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మీ అందరికీ తండ్రి భగవంతుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం, 21 తరాల స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. 21 తరాలు అనగా ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో అప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ నేను ఒక ఆత్మను అన్నది తెలుసు. ఇక్కడ దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందని తెలుసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేయాలి? ఈ సమయంలో ఆత్మాభిమానులుగా ఒక్కరు కూడా లేరు. తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. అక్కడ ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్న పిల్లవానిగా అవుతుందని తెలుసు. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్పము, భ్రమరము మొదలైనవి ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవే మరియు ఈ సమయానికి చెందినవే. ఇవి మళ్లీ భక్తి మార్గంలో కూడా ఉపయోగపడతాయి. వాస్తవానికి బ్రాహ్మణీలు మీరే పేడ పురుగులను బూబూ చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. తండ్రిలో జ్ఞానం ఉంది కదా. వారే జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. శాంతిదేవ అని ఎవరిని పిలుస్తారు? శాంతిదాత అనగా శాంతిసాగరుడు ఎవరైతే ఉన్నారో వారి మహిమను కూడా పాడుతారు. కాని అర్థం తెలియకుండా పాడుతారు. అలా అనేస్తారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి.
63 జన్మలు భక్తి చేయాల్సిందే. ఎన్ని లెక్కలేనన్ని శాస్త్రాలున్నాయి. నేనేమీ శాస్త్రాలు చదవడం ద్వారా లభించను. నన్ను పిలుస్తారు కూడా. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి. ఇది తమ ప్రధానమైన చెత్త ప్రపంచం. ఇది దేనికి ఉపయోగపడదు. ఎంత దుఃఖముంది. ఈ దుఃఖం ఎక్కడుండొచ్చింది? తండ్రి అయితే మీకు ఎంతో సుఖాన్నిచ్చారు. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానం మరి భక్తి అన్న గాయనం కూడా ఉంది. జ్ఞానాన్ని తండ్రి వినిపిస్తారు, భక్తిని రావణుడు నేర్పిస్తారు. కాని చూడ్డానికి తండ్రి కనిపించరు, అలాగే రావణుడు కనిపించడు. ఇరువురిని ఈ కనుల ద్వారా చూడలేరు. ఆత్మను అర్థం చేసుకోవడం జరుగుతుంది. నేను ఆత్మను, కావున ఆత్మకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. తండ్రి మళ్లీ టీచర్గా కూడా అవుతారు. ఇంకెవ్వరు ఈ విధంగా అవ్వనే అవ్వరు. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు. ఇక మళ్లీ గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి కూడా, అలాగే చదివించేటువంటి శిక్షకుడు కూడా. సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, ఉన్నతోన్నతమైన గురువు కూడా. ముగ్గురిని సర్వవ్యాపి అనైతే అనలేరు. వారి సృష్టి ఆది మధ్యాంతల రహస్యాల్ని తెలియచేస్తారు. మనుషులు ఈ విధంగా తలుచుకుంటారు కూడా. ఓ పత్తపావన, సర్వుల సద్గతిదాత రండి. అందరి దుఃఖాల్ని హరించండి, సుఖాన్నివ్వండి. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్, అలాగే మమ్మల్ని తీసుకువెళ్లేందుకు మాకు మార్గదర్శకునిగా కూడా అవ్వండి. ఈ రావణరాజ్యం నుండి విముక్తులుగా చెయ్యండి అని. రావణరాజ్యం లంకలో ఏమీ లేదు. ఈ భూమి అంతా ఏదైతే ఉందో అక్కడ ఈ సమయంలో రావణరాజ్యం ఉంది. రామరాజ్యం కేవలం సత్యుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతగా తికమక పడిపోయారు. ఇప్పుడు మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. సత్యుగంలో భారత శ్రేష్టాచారిగా ఉండేది, పూజ్యులుండేవారు. ఇప్పటి వరకు కూడా వారిని పూజిస్తూ ఉంటారు. భారత్పై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారత్ యొక్క పరిస్థితి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మయుక్తంగా తయారు చేస్తారు. రావణుడు అధర్మయుక్తంగా తయారు చేస్తాడు. రామరాజ్యం కావాలని కూడా అంటారు. అంటే రావణరాజ్యంలో ఉన్నారు, నరకవాసులుగా ఉన్నారనే కదా. రావణరాజ్యాన్ని నరకమని అంటారు. స్వర్గం మరియు నరకం రెండూ సగం సగం ఉంటాయి. రామరాజ్యమని దేన్నంటారు మరియు రావణరాజ్యమని దేన్నంటారు అనేది కూడా పిల్లలైనా మీకు తెలుసు. కావున మొట్టమొదట ఈ విషయంలో నిశ్చయబుద్ధి కలవారిగా చెయ్యాలి. వారు మన తండ్రి. ఆత్మలమైన మనందరము సోదరులం. తండ్రి నుండి అందరికీ వారసత్వం లభించే హక్కు ఉంది. అది ఒకప్పుడు లభించింది కూడా. తండ్రి రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి యజమానులుగా తయారు చేశారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్లిపోయారు. పిల్లలకు తెలుసు, వృక్షపతి చైతన్యమైనవారు. వారు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఆత్మ సత్యమైంది కూడా, చైతన్యమైంది కూడా. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు, వృక్షపతి. ఇది తలకిందుల వృక్షం కదా. దీని బీజం పైన ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే మీరు తమ ప్రధానంగా అయిపోతారో అప్పుడు తండ్రి సతో ప్రధానంగా చేయడానికి వస్తారు. చరిత్ర, భౌగోళికము రిపీట్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. హిస్టరీ, జియోగ్రఫీ అన్న ఇంగ్లీష్ పదాలను ఉపయోగించకండి. హిందీలో చరిత్ర, భౌగోళికము అని అంటారు. ఇంగ్లీష్ అయితే అందరూ ఎలాగూ చదువుతారు. భగవంతుడి గీతను సంస్కృతంలో వినిపించారు అని భావిస్తారు. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అక్కడ ఈ భాష ఉండేది. ఈ విధంగా ఎక్కడా రాయబడి లేదు. భాష అయితే తప్పకుండా ఉంది. రాజులు ఎవరెవరైతే ఉంటారో వారికి తమ తమ భాషలు ఉంటాయి. సత్యయుగ రాజుల భాష వేరుగా ఉంటుంది. అక్కడ సంస్కృతం లేదు. సత్యయుగం యొక్క ఆచార వ్యవహారాలే వేరు. కలియుగే మనుషుల ఆచార వ్యవహారాలు వేరు. మీరందరూ మీరలు. మీరు కలియుగ గౌరవ ప్రతిష్టలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ గౌరవ ప్రతిష్టలను వదలడం వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయి. మీకు తండ్రి శ్రీమతాన్నిచ్చారు. కామం మహాశత్రువు. దీనిపై విజయం పొందండి. జగజ్జేతులుగా అయ్యేవారి ఈ చిత్రం కూడా మీ ఎదురుగా ఉంది. విశ్వంలో శాంతి ఎలా స్థాపనవుతుంది అని అనంతమైన తండ్రి నుండి
మీకు సలహా లభిస్తుంది. శాంతిదేవ అని అనడంతో తండ్రే గుర్తుకొస్తారు. తండ్రి వచ్చి కల్పకల్పము విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. కల్పం ఆయువును ఎక్కువగా చూపించడం వల్ల మనుషులు కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తున్నారు. వారు మన తండ్రి కూడా, అలాగే టీచర్ కూడా అని మొట్టమొదట మనుషులకు ఇది పక్కా నిశ్చయం చేయించండి. టీచర్ను సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని చదివిస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. మీకు వారి చరిత్ర గురించి తెలుసు. నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. వారి టీచర్ కూడా. అలాగే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఆత్మలైతే అవినాశి. వారు తమ పూర్తి పాత్రను అభినయించి ఇంటికి వెళ్తారు. ఇంటికి తీసుకువెళ్లే మార్గదర్శకుడు కూడా కావాలి కదా. వారు దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు. మళ్లీ మార్గదర్శకునిగా అయ్యి అందర్నీ తీసుకువెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికీలతే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. కలియుగి గౌరవ ప్రతిష్టల కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కులం యొక్క మర్యాదలను ధారణ చేయాలి. అశరీరీ అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని అశరీరిగా అయి వినే అభ్యాసం పక్కా చేసుకోవాలి. 2. అనంతమైన తండ్రి కూడా, టీచర్ కూడా, అలాగే సద్గురువు కూడా. ఈ వ్యత్యాసాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కారు అన్నది నిరూపించాలి. వరదానము. హద్దు యొక్క బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వంలో ఉండే ప్రీతి బుద్ధి భవ. కొంతమంది పిల్లలు హద్దులోని స్వభావ సంస్కారాలతో కూడిన బాల్యపు చేష్టలను చాలా చేస్తుంటారు. ఎక్కడైతే నా స్వభావము నా సంస్కారం అన్న మాట వస్తుందో అక్కడ ఇటువంటి బాల్యపు చేష్టలు మొదలవుతాయి. ఈ నాది అన్న పదమే చక్రంలోకి తీసుకొస్తుంది. కాని ఏదైతే తండ్రి నుండి వేరుగా ఉంటుందో అది నాది కానే కాదు. నా స్వభావం తండ్రి స్వభావం నుండి వేరు కానే కాదు. అందుకే హద్దుల్లోని బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వంలో ఉండండి. ప్రీతిబుద్ధి కలవారిగా అయి ప్రేమతో కూడిన ప్రియమైన చేష్టలు కావాలనుకుంటే చెయ్యండి. స్లోగన్. తండ్రి పట్ల, సేవ పట్ల మరియు పరివారం పట్ల ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. ఓం శాంతి.